నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, చాలా సందర్భాల్లో నేను విన్నాను, నాకు ఆంజనేయ స్వామి గురించి అయితే చెప్పారు, నాకు దర్శనం ఇచ్చారు స్వామి. అవును, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చారు. కరెక్ట్. వినాయకుడు కూడా మీకు దర్శనం. ఎట్లా సాధ్యపడుతుంది ఇది? ఎట్లా అంటే ఏంటి, ఏం ఉపాసన చేస్తున్నారు? ఎట్లా చూసినప్పుడు అంటే మాంస నేత్రాలతో చూడటం అనేది సాధ్యపడదు స్వామి వారిని, ఎందుకంటే మనకి అంత ఆ శక్తి లేదు ఈ నేత్రాలకి అని. అవును, మరి మీరు ఎలా తట్టుకొని ఉన్నారు? ఎలా అసలు దర్శనం అయింది? అసలు మీరు నిజంగా మా ఇంట్లో ఎవరైనా కానీ నేను చిన్న ఏజ్ లోంచి ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటే వాళ్ళకి తెలియట్లేదు అప్పట్లో, కానీ నమ్మేవారు కదా. నమ్మేవారు అంటే వాళ్ళకి ఏంటంటే సో దాని గురించి అంత వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేవు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మాది యాక్చువల్ ఏంటంటే నాది పుట్టకతో బ్రాహ్మణు కానీ పెరిగింది రెడ్డిస్ వాళ్ళ ఇంట్లో. అది భగవంతుడు మార్చేస్తాడు అట్లా. అది పెద్ద స్టోరీ. నిజంగా చెప్పాలంటే అప్పుడు వీళ్ళకి ఏంటంటే అసలు జనరల్ గా రెడ్డిస్ అంటే మీకు అర్థమైంటే అసలు నాన్ వెజ్ తినేవాళ్ళే. అక్కడ చిన్న ఏజ్ లో అసలు చెప్పాలంటే నేను కూడా తిని ఉన్నాను. కానీ అసలు ఎప్పుడైతే దేవుడు శక్తులు, దేవుడు వైబ్రేషన్ మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది అనేటప్పుడు అస్సలు తినడం మానేసారు. అదే అస్సలు నేను తిన్నాను. అయితే ఇది ఎలా అవుతుందంటే మనకొచ్చి దేవుళ్ళు నిజంగా దర్శనం ఇచ్చిన తర్వాత ప్రతి విషయం మన కంటి ముందుగా చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక దేవుడు, మనకు ఆయన పేరు తెలియదు, ఏం తెలియదు, ఆయన వచ్చి మాట్లాడుతున్నారు. తన పేరు విశ్వక్సేనన్. తెలుసు కదా విశ్వక్సేనన్ ఎవరు? విష్ణుమూర్తికి మొదట దేవత. ఎట్లానంటే మన శివకులంలో గణపతి ఎట్లా ఆయనకు అసలు తుంబికే ఆళ్వార్ని కూడా చెప్తారు తమిళనాడు టెంపుల్లో. ఆయనకు పూజ అయ్యి ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టిన తర్వాతనే విష్ణుమూర్తికి పెడతారు. ఎలా అయితే ముందు మనం గణపతిని ప్రార్థించిన తర్వాత వేరే పూజ చేసుకుంటాం, అలాగే విశ్వక్సేనుడు. ఈయన ఏం చేస్తాడంటే ఒక్కసారి వచ్చి నాతో మాట్లాడుతుండ్రు. అన్ని విషయాలు తను నా గురించి చాలా గొప్పగా ఏదో చెప్తుండ్రు. కొన్ని విషయాలు నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఒక రోజు ఏమైంది, అది వచ్చి 20 years అయిపోయింది. అయితే ఒక్కసారి ఏమైందంటే జ్యువెలరీ షాప్ వెళ్తున్నాం చెన్నైకి. బట్ అయితే అక్కడ ఏంటంటే మేము ఉండే అక్కడ ఒక డిస్ట్రిక్ట్ నుంచి చెన్నై సిటీకి వెళ్తున్నాం. అక్కడ ఏమైందంటే మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు బ్రాహ్మిన్స్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఏంటంటే తిరుపతి దేవస్థానానికి అంటే జ్యువెల్స్ కొనడానికి వచ్చిండ్రు. యాక్చువల్ గా అంత ముందుగా వాళ్ళు ఇచ్చి ఉన్నారు. బట్ ఆ టైమింగ్ లో ఏంటంటే ఇతన్ని పంపించిండ్రు కాబట్టి ఈయన మా కార్ లో వచ్చిండు. అంటే 2-3 కార్లు ఒక్కసారి మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తాం. అలా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆయన వచ్చి కాసుల మాలంతా కూడా దేవుడికి తీసి ఇచ్చున్నారు వాళ్ళ బాస్ అయితే వాళ్ళకి టెంపుల్ కి. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఇవి టెంపుల్లో కొన్ని అభిషేకాలు పెళ్లికి సంబంధించిన వస్తువులంతా కొనుక్కొని వచ్చిండు ఆయన అక్కడ నుంచి, వెండిలోనే అన్నిని. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఇదంతా మనమే జిఆర్టీలో తీసి పెట్టామని చెప్పిండు. సరే మాతో స్వామి నేను ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి, విశ్వక్సేన్ అంటే ఎవరు అట్లా అని అడిగాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, అసలు ఈయన వచ్చి విష్ణుమూర్తికి అసలు ఫస్ట్ ఆయనని గణపతి ఎట్లా మనం అంటే శివకులంలో ఉండే వాళ్ళు మొక్కుతారో అలానేమా అట్లా అని చెప్పిండ్రు. ఎలా ఏమైంది అంటే ఇలా నాకు ఆయన చెప్పిన కథలంతా కొన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఆయనకు చాలా సంతోషం, అమ్మా నేను నిన్ను చూసింది చాలా సంతోషపడుతున్నాను అని చెప్పిండు. అసలు ఆయన మా కార్లో రావడం ఏంది, ఆయన కథల విషయాలు మేము తెలుసుకోవడం ఇవన్నీ ఏంటంటే తను మాతో వచ్చిన దాని వల్ల ఇవన్నీ నేను తెలుసుకోగలిగాను. అసలు నాకు ఇలా మాట్లాడింది. అప్పుడు ఒక దేవుడు పేరు తెలియకుండా మనం ఉన్నాము, బట్ ఆయన వచ్చి దర్శనం ఇవ్వడం అంటే అప్పుడు నిజంగా దేవుళ్ళు ఉన్నారని అక్కడ అర్థమవుతుంది కదా వాళ్ళు చెప్పినప్పుడు. సరే ఇది వచ్చి మనకు ఈయన గురించి తెలిసింది. అప్పుడు విశ్వక్సేనుడు మన కళలో వచ్చిన తర్వాత మరణ భయం పోతుందంట. ఓకే, ఆయన వల్ల ఎలా ఉంటారు స్వామి? అసలు ఆళ్వార్లు ఉంటారు చూడండి, ఆళ్వార్లు అంటే ఇప్పుడు రామానుజర్లు అట్లానే ఉంటాడు ఈయన మొత్తం మామూలు అసలు మన మనిషి రూపం లాగానే ఫుల్. అంటే మనం ఎట్లా చెప్పాలి, నార్మల్ మనుషులు ఎలా ఉంటారు అలానే.
ఏ ఒకటి అంటే వాళ్ళు అప్పట్లో అంటే ఇట్లా, శిరోముండనం చేసుకుని ఆ, పిల్లలతో ఇట్లా అలా ఉంటారా? అట్లా ఓకే ఓకే. ఇప్పుడు మనం చూడండి రామానుజులు ఎలా ఉంటారు, మన రామానుజుల అట్లా వారు ఎలా ఉంటారు అలా అంతే. ఉంటారు. ఓకే ఓకే. సో అట్లనే ఉంటున్నారు. ఉమ్. అప్పుడు ఈయన మాట్లాడినప్పుడు అసలు వాళ్ళ పేరు చెప్పిన తర్వాతనే కదా మనకు తెలియదు. ఇలాంటి పేరు గుర్తు మనం చదివింది కూడా లేదు. లేదు. తర్వాత అప్పుడు నమ్మాను. సరే ఇవన్నీ ఆయన అన్నారు మీకు ఇంత మంచిగా ఇవన్నీ చెప్తున్నా అంటే కొన్ని కథలు చెప్పాను విష్ణుమూర్తి గురించి. ఒకసారి మేజర్ గా ఏమైందంటే అసలు కొంచెం మాకు అప్పుడు ఏమైందంటే బిజినెస్ లో చాలా లాస్ వచ్చింది. సరే ఒకసారి తిరుపతి వెళ్ళినాం. తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైందంటే తను విష్ణుమూర్తి తిరుపతి బాలాజీ డైరెక్ట్ వచ్చి మంత్ర ఉపదేశం చేసిండు. అది మాకు అర్థం కాలేదు అక్కడ ఉన్నప్పుడు, ఆయనదా అనేది మాకు తెలియదు, నాకు మా హస్బెండ్కి. అయితే ఏమైందంటే మేము బయట వచ్చేసినాం. వచ్చిన తర్వాత అసలు ఎట్లా అసలు నేను లోపల వెళ్ళిపోయాను. కొంచెంసేపు తర్వాత ఆయన నన్ను మళ్ళీ రిటర్న్లో వచ్చి తీసుకొచ్చిండు. ఎందుకంటే అంత జనులు అసలు అప్పట్లో. ఆయన మా ముందుగా నిలబడి ఉపదేశం ఇస్తుండు, అంటే మంత్రాలు చెప్తుండు. ఆయన ఎలా ఉన్నాడంటే 55 years ఉంటుంది ఆయనకి ఏజ్. విష్ణుమూర్తి తిరుపతి బాలాజీ ఇలాదా ఉంటాడు అనేది మీకు, ఎందుకంటే నేను డైరెక్ట్ దీని ఇంత ముందుకు 3 సార్లు చూస్తున్నాను నేను. సో అది ఇంటికి వచ్చి అన్నం పెట్టాడని చెప్పాను ఒకసారి నేను. అయితే ఈయన ఏం చేసిండంటే దర్శనం ఇచ్చిండు. అప్పుడు కూడా నేను గుర్తుపట్టలేదు, అంటే మన మాయలాగా మార్చేస్తాడు కదా. మంత్ర ఉపదేశం ఇచ్చిండు. సరే మేము వచ్చినాము. స్వామివారు మనకు ఒక ఆయన వచ్చి మన దగ్గర నిలబడి ఇట్లా చెప్తున్నాడు కదా, ఆయన ఎవరు. తర్వాత ఏమైందంటే ఈయన అసలు పక్క ఊరికి వెళ్తున్నాడు, అంటే అప్పట్లో ఏంటంటే బిజినెస్ కలెక్షన్ గురించి. బైక్ లో వెళ్తున్నప్పుడు ఏమైందంటే వర్షం అసలు ఫుల్ వణుకుతుంది, భయం వేస్తుంది మా హస్బెండ్. అసలు ఏం చేయాలో ఇంత వర్షం పడుతుంది అనేసి. జస్ట్ కలెక్షన్కి ఏంటంటే పక్క ఊరికి బైక్ లోనే వెళ్తాం కదా. అప్పుడు ఇంత వర్షం, చాలా భయపడి ఆయన చెప్పిన మంత్రం స్టార్ట్ చేస్తే అసలు వర్షం అసలు వేడిగా కురుస్తుంది అనమాట. ఇదేం మిరాకిల్ అట్లా అంటున్నా, ఆయనకు అర్థమే కాలేదు. నేను అప్పుడు అన్నాను ఈ రూపం నేను ఇంత ముందుగా చూశాను అట్లా అని చెప్తున్నా నేను. ఆయన సాక్షాత్ తిరుపతి బాలాజీ డైరెక్ట్ మనకు వచ్చి ఇట్లా చేసిండు, అది నీకు ఈ మంత్ర రూపంలో ఇప్పుడు అర్థమవుతుందని. ఆయన దేవుడు నమ్మరు మా హస్బెండ్ అసలు. ఇవి జరిగిన తర్వాత తను షాక్ అయిండు చూడండి. అసలు వేడి వర్షం ఎక్కడి నుంచి కురుస్తుంది అసలు. అప్పుడు ఆ వణుకులంతా పోయిందంటే అసలు భయం లేదు, చాలా ఫ్రీగా వెళ్ళి అసలు ఆ కలెక్షన్ చేసుకుని ఆయన వచ్చాను అసలు. అదే ఎందుకంటే ఒక విషయం చూడండి, మనం ఎప్పుడైనా దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే అసలు అంత మంచి రిజల్ట్ ఇస్తుంది. కానీ నాకు డైరెక్ట్ దేవుడు టెంపుల్లోనే ఒకసారి ఇచ్చిండు. మా ఇంటికి వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేని చెప్పాను చూడండి, అప్పుడు ఒకసారి డైరెక్ట్ వచ్చి ఆయన అన్నం పెట్టాడు. అది కూడా ఎట్లానంటే అసలు దగ్గర దగ్గర ఒక 1 hour పైన తిరుపతిలో అసలు ఆయన ప్రసాదం స్మెల్ అసలు పోనే లేదు చూడండి. అసలు అది ఎట్లా అంటే ఆ గుడిలో ఉన్నట్టుగానే ఉంటుంది నాకు. నాకు హెల్త్ బాగా అయిపోయింది. అసలు డే టైంలో 12 to 1 మధ్యలో అట్లా వచ్చిండు. సో అది ఒక విషయం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి మీకు చెప్పాను కదా, జ్యోతి రూపంలో. అసలు యాక్చువల్ గా సుబ్రహ్మణ్య స్వామి మీరు అన్నారు కదా మీ కులదేవం మధురై అని చెప్పేసి, బట్ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి మధురైలో తిరుపరంగుండ్రంలో ఉంటాడు. ఈయన కూడా ఎలా అంటే డైరెక్ట్ అసలు ఒక టెంపుల్ అంటే ఆయన పేరే అది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అది. బట్ ఆయన ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా మేజర్ దేవుడు మధ్యలోనే ఉంటారు కదా, బట్ ఈయన సైడ్ లో ఉంటాడు, ఒక పక్కకు ఒక కార్నర్ లో. ఇది నన్ను ఆయన జ్యోతి దర్శనం ఇచ్చినప్పుడు తీసుకెళ్లిన టైమింగ్ లో నేను మా ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్తున్నా, స్వామి వారు తీసుకెళ్లాడు సుబ్రహ్మణ్య స్వామి, తన సైడ్ లోనే ఉంటాడు అని చెప్పి. ఆయన గుర్తుపట్టలేదు. నేను ఒక 1 year నాకు తెలియట్లేదు ఆయన ఏ టెంపుల్లో ఇలా ఉన్నారని తెలియదు కదా మాకు. తర్వాత ఏమైందంటే ఒక్కసారి అప్పుడు మా నాన్న అప్పుడు కనిపెట్టి చెప్పిండు, నువ్వు చెప్పే టెంపుల్ ఇలాదా ఉండొచ్చు అట్లని. సరే అని చెప్పి తీసుకెళ్ళిండు. మా డాడీ తీసుకెళ్తే నేను చెప్పిన ఇక్కడదా నన్ను డైరెక్ట్ తీసుకొచ్చి నిలబెట్టాడు ఆయన. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ లో తీసుకెళ్ళిండు. మళ్ళీ ఆయన దర్శనం ఇచ్చిండు. చూస్తే నిజంగానే అమ్మవారు చూడండి, దుర్గా అమ్మవారి మధ్యలో ఉంటుంది. ఎప్పుడు మూల స్థానంలో ఏ దేవుడు ఆ టెంపుల్ కి సంబంధించిన దేవుడే ఉంటారు, కానీ ఈయన సైడ్ లో ఉన్నాడు. ఇట్లా దర్శనం ఇచ్చిండే చూడండి. అసలు నిజంగా నాకు తెలియదు ఆయన టెంపుల్ ఎలా ఉంది అని కూడా తెలియదు, అక్కడ వెళ్ళింది కూడా లేదు నేను. బట్ ఆయన వచ్చి ఆ టైం దర్శనం ఇవ్వడము అసలు నిజంగా చెప్పాలంటే. తర్వాత మా మేడం జ్యోతిష్యం గురించి నేర్చుకుంటాను వెళ్ళాను కదా, ఆమెకు నేను చెప్తున్నాను ఇలా కాదు మేడం ఇట్లా చెప్పాలి, ఇది అమ్మా నువ్వు నాకు గురువు అయిపోయావు, నువ్వు వెళ్ళిపో అంతే. 5 రోజులే నేను వెళ్ళాను ఆమె దగ్గర, అసలు నేర్చుకుంటాం అనుకుని వెళ్ళింది.
నీకు దేవుడే దర్శనం ఇచ్చిన తర్వాత ఆయననే నీకు అన్ని అంటే నేర్పిస్తారు. మాట్లాడిస్తున్నాడు, నడిపిస్తున్నాడు ఆయననే. అందుకే నువ్వు అవన్నీ మర్చిపో, అసలు నా దగ్గర నువ్వు అంటే నువ్వు గురువుకే గురువు అయిపోయావు అని చెప్పిండ్రు. అయ్యో మేడం మీరు ఎందుకు అలా అంటున్నారు? లేదమ్మా, నీకు ఆయన దర్శనం దొరకడమే చాలా పెద్ద విషయము అట్లని అన్నారు. ఎందుకంటే ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. అసలు మా మేడం ఒక్కసారి కాంచి పెరియవ గురించి ఒక కథ చెప్పాను చూడండి. ఆమెకు దర్శనం ఇచ్చిండు పెరియవర్, కాంచి పెరియవర్ అట్లా. బట్ ఈయన ఏంటంటే ఈ విషయం నేను చెప్పగానే ఆమె చాలా సంతోషపడింది. సో ఇది ఎట్లా జరిగింది, ఎక్స్పీరియన్స్ ఎవరికి వారు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఆశ్చర్యానికి గురి చేస్తే అవును. కానీ అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం. మొన్న లాస్ట్ ఆగస్ట్ లోనే ఏమో వెళ్ళాను, మధురైకి వెళ్ళాను. అప్పుడు కూడా ఏమైందంటే ఆ టెంపుల్కి వెళ్ళంగా నేను వెళ్ళి దేవుడి దగ్గర డైరెక్ట్ దగ్గర వెళ్తామని దర్శనం చేసుకున్నా. అక్కడ ఒక ఆమె ఏమైందంటే అసలు డైరెక్ట్ దగ్గర కూడా వెళ్ళొచ్చమ్మా ఏం కాదని చెప్తున్నారు. సరే అని చెప్పి లోపల దేవుడి దగ్గర వెళ్ళగానే అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఆయన దర్శనం ఇచ్చిండు కదా ఆల్రెడీ, అట్లానే చెమట పడుతుంది, ఒక రకమైన వైబ్రేషన్. ఆయన పంతుల దగ్గర చెప్తున్నాను, అంత ముందుగా ఇంకొక అతను అక్కడ వచ్చి ఆల్రెడీ దర్శనం చేసుకుంటున్నారు. అసలు ఆయన పంతుల దగ్గర ఇలా చెప్తున్నాను, స్వామి వారి దర్శనం ఇచ్చిండు డైరెక్టే నాకు అట్లనంటే ఆయన దండ అట్లనే వచ్చి కింద పడింది. ఓ నేను వెళ్ళంగానే అసలు చెప్పగానే అట్లా పడింది చూడండి. నా పక్కన ఉన్న ఆయన షాక్ అయిండు. అసలు ఆమె వచ్చి నిలబడి అసలు అవి పంతుల దగ్గర చెప్తుంది ఆమె, అసలు ఆ దండ ఎంత పెద్ద దండ, అది అసలు అట్లా వచ్చి కింద పడడం ఏంది ఆమె చెప్పగానే. మళ్ళీ నా దగ్గర వచ్చి ఆయన విజిటింగ్ కార్డ్ ఆయనది ఇచ్చేసి, మేడం మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి మేడం, అసలు దేవుడిది ఇక్కడ మీకు దర్శనం చేయడానికి నేను ఎప్పుడు మీరు చెప్తే కూడా నేను తీసుకెళ్తాను అట్లా. నేను అన్నా అయ్యో పర్వాలేదండి దాని గురించి ఏం కాదని. ఎందుకంటే తనకు చాలా సంతోషం. అసలు ఆమె చెప్పంగానే అసలు పడుతుందంటే ఎంత రియల్ గా ఆమె చెప్తుంది నిజం అట్లా అని భగవంతుడు అసలు మనకు కనిపిస్తున్నాడు చూడండి అక్కడ. అసలు నేను చెప్పడం ఏంది పడడం ఏంది ఎవరే లేదు, ఒళ్ళు గగ్గర్లు పడుస్తుంది మీ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే. అవును, యాక్చువల్ గా చాలా మంది దేవుళ్ళని నమ్మరు కదా. మా హస్బెండ్ కూడా స్టార్టింగ్ లో నేను చెప్తే నమ్మేవారు కాదు, ఇప్పుడు నమ్ముతున్నారు. ఆయనకి ఏంటంటే అసలు స్వామి వారు కూర తాడు కళ్ళలో వచ్చి మాట్లాడిండు కదా. రామానుజుడికి శిష్యుడు ఆయన. ఆయన రామానుజర్ 1000 ఏళ్ళు ముందుగా వచ్చి బతికిండు కదా, ఆయనకు శిష్యుడు ఈయన. సో ఆయన కళలో వచ్చి మాట్లాడిన తర్వాతనే దేవుళ్ళు నమ్మిండు ఈయన. ఎందుకంటే తనకు ఏ రూపంలో ఉంటాడు, పొట్టిగా ఉంటాడు ఆయన. ఎవరు అసలు కూర తాழ்వన్ ఆయన ఎలాంటిది చూడండి, మనకంటే చాలా విష్ణు భక్తి ఎక్కువ. అంటే ఆయన దేవుడి స్వరూపమే ఆయన చెప్పాలంటే. ఆయన కథలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో కానీ ఒక చిన్న విషయం అయితే చెప్తాను. యాక్చువల్ గా కాంచీపురం దగ్గర ఉంటాడు కూర తాழ்వన్. ఆయన వచ్చి ఒక పెద్ద రాజు లాగా ఉండేవారు. అసలు కూరం ఆయన ఊరు బట్ ఆళ్వార్, అందుకే కూర తాழ்వన్ అంటారు. ఈయన వచ్చి ఏందంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాడు, రోజు ఆయన అన్నదానం పెడతాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా ఉండేదంతా బంగారంలోనే ఉంటుంది, ప్లేట్ కానీ అసలు గ్లాస్ కానీ ప్రతిదీ అంతా రాజు. తర్వాత ఏమైందంటే వాళ్ళ ఎప్పుడైనా కానీ ఈ ఆయన వరదరాజ పెరుమాళ్ టెంపుల్ కాంచీపురంలో ఉంది కదా, ఆయనతో ఇంకొక తిరుకచ్చి నంబిని ఒక ఆయన మాట్లాడతారు. రోజు కూర్చొని ఆడుకుంటారు, ఇట్లా మనం ఇది ఆడతాం చూడండి, అలా గేమ్ ఆడుకుండేవాళ్ళు. స్వామి వారితోనే కూర్చొని ఆడేవాళ్ళు. ఆయన ఆడుతూ ఉన్నప్పుడు సౌండ్ వినిపిస్తుంది. ఏంది, నైట్ టైం అయిపోయింది, 9-10 అయిపోతే మన టైం అయిపోతే డోర్ పెడతాం కదా, ఇది ఏమి ఇంత పెద్ద సౌండ్ వినిపిస్తుందని ఎవరు వరదరాజస్వామి విష్ణుమూర్తి ఆ తిరుకచ్చి నంబిగల దగ్గర మాట్లాడుతున్నప్పుడు, అది ఏం తెలుసా, కూర తాழ்వన్ వల్ల డోర్ అన్నమాట తను పెట్టేటప్పుడు అసలు అది ఆ సౌండ్ వినిపిస్తుంది. అంత పెద్ద ఆస్తులు ఉండేవాడు. అంటే ఈయనకు విష్ణుమూర్తికి అక్కడ పెట్టిన సౌండ్ నాకు చెవులో వినిపిస్తుందా, అబ్బా అంత ఆస్తి ఉండేవాడు అట్లా అని విష్ణుమూర్తికి గిటినెస్ వస్తుందంట. అప్పుడు ఆయన వరదరాజస్వామి చెప్తున్నాడంట ఈ విషయం. తిరుకచ్చి నంబి పోయేసి ఆయన దగ్గర వెళ్ళి చెప్తున్నాడు, ఎవరి దగ్గర, కూర తాழ்వన్ దగ్గర. స్వామి వారికి అలా మయక్కం వచ్చినది, గిటినెస్ వచ్చినది, నాకు ఆస్తిలే వద్దు అని చెప్పి దానం ఇచ్చేస్తున్నాడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడు చూడండి. ఆయన చూడండి, దేవుడికి మయకం అంటే తమిళ్లో మయకం అంటారు. అబ్బా అట్లా అనుకుని అసలు ఆయనకు అంత గిటినెస్ లాగా అనిపించిన, ఇంత ఆస్తులు నాకు వద్దు, నేను అన్ని తీసుకెళ్లి దానం ఇచ్చేస్తా అని చెప్పి, వాళ్ళకి 2 అంటే పిల్లలు ఉన్నా కూడా దానం ఇచ్చేస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరికి పంచిస్తాడు. తర్వాత బయట వాళ్ళకి అందరికి దానం ఇస్తాడు. అట్లా అని కూడా వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే, అంత బంగారంలోనే ఉంటది కదా, ఒక ప్లేట్ తర్వాత ఒక గ్లాస్, ఈ 2 గోల్డే కదా, ఆమె అసలు ఏం చేస్తుంది, చీరలో అది వరకు దాచిపెట్టుకుందంట. వీళ్ళు అన్ని వదిలేసి ఊర్లో అడవిలో వెళ్తూ ఉంటారు కదా, అప్పట్లో అడవిలే కదా, వెళ్తూ ఉన్నప్పుడు ఈమె చాలా భయపడుతూ ఉండేదంట వాళ్ళ భార్య, కూర తాழ்వన్ భార్య. అప్పుడు
ఈయన అనేదంటే అసలు ఎందుకు నువ్వు ఇంత భయపడుతున్నావు, మన దగ్గర ఏమీ లేదు కదా అంటే చెప్తారు తమిళ్లో, మడిలో ఘనం ఉంటేనే భయం ఉంటది, మన తప్పు చేస్తేనే కదా భయపడాలి, మన దగ్గర ఏముంది నువ్వు భయపడుతున్నావు అంటే, అప్పుడు ఏం భయపడుతున్నావు అని చెప్పి ఈ చీరని ఇలా తీస్తే అట్లా ఆమె దగ్గర ఉన్న ప్లేట్ని ఆ గ్లాసును వచ్చి కింద పడిందంట. తిడుతున్నాడంట, అన్నీ దానం ఇచ్చిన ఇది ఎందుకు తీసుకొచ్చినావు అంటే, స్వామి మీకు అన్నం పెట్టడానికి ఎక్కడ వెళ్ళినా మీకు భోజనం నేనే కదా పెడతాను అట్లా అని చెప్పి, లేదు నువ్వు దీన్ని తీసి వెళ్ళి వేసేసి నీకు భయం ఉండదు అని చెప్పి అప్పుడే అడవిలో తీసి అట్లనే పడేసండి ఆ ప్లేట్ గ్లాస్ని. దేవుడికి అది తమిళ్లో అంటారు దానికి, అది అంటే వాళ్ళు అన్నం తినేదాన్ని, బట్ అట్లా తీసి దాన్ని పడేసిన తర్వాత ఏమైందంటే భయం ఉందా ఇప్పుడు అని అడుగుతున్నాడంట. అస్సలే భయం లేదని. చూడండి అన్ని ఆస్తులు దేవుడి గురించి దానం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. అసలు ఎంత మహాభక్తుడై ఉండాలి. అబ్బా ఆయన కూడా ఎవరు లేదు, రామానుజరు ఈయన ఆళ్వన్, ఇప్పుడు కూరతాళ్వన్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కానీ చూడండి విష్ణుమూర్తిని అసలు అంటే సర్పం ఆదిశేషుడిని ఎప్పుడు అవతారంలో వాళ్ళిద్దరు కలిసే వస్తారు, మీకు తెలుసు కదా, రాముడు లక్ష్మణుడు. అలానే కూరతాళ్వన్ ఇక్కడ వచ్చి ఈయన రామానుజర్. కానీ ఇక్కడ ఏమైంది, రామానుజర్ సార్ అంటే ఆదిశేషుడి స్వరూపం, ఈయనదా విష్ణుమూర్తి. అంతే ఇచ్చేయగలిగింది ఆయన. అసలు మీకు తెలుసు కదా కృష్ణావతారంలో కూడా చూడండి బలరాముడు ఆయన అసలు అంటే సర్ప రూపమే కదా ఆదిశేషుడి. ఎప్పుడు ఆయన వదిలి ఈయన ఉండనే ఉండడు. అట్లా అసలు ఇంకా కూరతాళ్వన్ కథ మీరు విన్నారంటే నిజంగా చాలా పెద్ద విషయం. మళ్ళీ కూడా మనం చెప్తాం. తప్పకుండా చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఒక మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ స్టోరీస్ ఏవైతే ఉంటాయో మనసుకి తృప్తినిస్తాయి. వర్క్ చేస్తున్నాం కాదు, తృప్తినిచ్చేది. అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ కూడా అద్భుతం. ఇంకా చాలా ఉన్నది. నేను చెప్పింది ఇన్ని ఇప్పుడు మనం చెప్పాలంటే నా లైఫ్ లో జరిగిన విషయాల్లో నేను చెప్పింది చాలా కొన్ని చెప్పాను, ఇంకా చెప్పడం టైం లేదు. తప్పకుండా చెప్తాను. తప్పకుండా ఈసారి చెప్పుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే.